తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనిపించటం లేదు అనే ఒక ఫ్లెక్సీ తిరుపతి మొత్తంలో చక్కర్లు కొడుతుంది. బహుశా తిరుమల టీటీడీ అధ్యక్షులు వెకేషన్కి వెళ్ళారా, లేకపోతే లీవ్ పెట్టారా, లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో ఉన్నారా అనేటువంటి అంశాల మీద ఎవరికి ఒక క్లారిటీ లేదు. అంటే నార్మల్గా మా మిత్రులు సాంబశివరావు గారు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే, మా చైర్మన్ గారు ఒక్కరోజు కూడా హైదరాబాద్ రావట్లేదు, హైదరాబాద్ వచ్చినా నాకు తిరుపతి కొండలు గుర్తొస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నారు, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన మనసంతా తిరుమలలోనే ఉంది అని సాంబశివరావు గారు చెప్తా ఉంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 10 రోజుల నుంచి బిఆర్ నాయుడు గారు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకని కనపడటం లేదు అనే బోర్డు ఒకటి పెట్టారు. లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఒక పద్ధతి. భక్తులకు ఏదైనా సౌకర్యాలు అసౌకర్యంగా ఉందా, భక్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొత్తం తిరుమల ప్రథమ వ్యక్తిగా అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించవలసినటువంటి అవకాశం, పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనపడటం లేదు. ఎందుకు కనిపించటం లేదు? అది ఫేక్ వీడియోనే కదా, అది డీప్ ఫేక్ వీడియో కదా, అది అక్కడక్కడ మార్ఫింగ్ చేశారు కదా. మరి అక్కడక్కడ మార్ఫింగ్ చేసిన వీడియో, డీప్ ఫేక్ వీడియో వల్ల జరిగిన అనర్థం ఏంటి? మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏదైతే వీడియో డిస్ప్యూట్ చేస్తున్నారో, ఇదేదైతే ఆత్మీయంగా కౌగిలించుకున్న దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేసి మీ ఛానల్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, మీ మీడియా క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, ఒక పక్క బిఆర్ నాయుడు గారేమో అక్కడక్కడ మ్యానిపులేట్ చేశారు, అది అక్కడక్కడ దాన్ని మార్ఫింగ్ చేశారు, అది పూర్తి వీడియోనే, అయినా దాంట్లో తప్పే ఉంది, ఆలింగనం చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది చెప్పండి మీరు. నేను ఎన్నిసార్లు చూశాను, వల్గారిటీ ఎక్కడ కనపడిందని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఆయనే మాట్లాడుతున్న సందర్భంలో, వారే దాన్ని కరెక్ట్ అని అంటున్న సందర్భంలో దాని గురించి ఎందుకు ముఖం చాటేయాల్సిన అవసరం ఏముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర మిమ్మల్ని చైర్మన్గా పెట్టింది ముఖం చాటేసి నెలల పాటు తిరగమనే? రండి, భక్తులతో మాట్లాడండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు ముఖం చాటేయాల్సినంత అవసరం ఏముంది? అంత అవసరం ఏం లేదు కదా. ఎందుకు అంటే మనం మన ఛానల్ సిగ్గుడి చేసాం కాబట్టి, సిగ్గుడి చేసినాడు వీధికి పెద్ద అని మీరు పెద్ద. ఇప్పుడు ఏమైందా? దాంట్లో తప్పే ఉంది, ఆ వీడియోలో తప్పే ఉంది. 32 సంవత్సరాల నుంచి మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెప్పారు.
సో మీ ఛానల్లో వాళ్ళేమో కూర్చొని సాంబశివరావు గారు అండ్ టీవీ5 మూర్తి గారు ఇద్దరు కూర్చొని చాలా సీరియస్గా డిబేట్లు పెట్టి అసలు మా 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 చైర్మన్ గారు ఇక్కడికి వస్తే కొండలు కనపడుతున్నాయి, గుట్టలు కనపడుతున్నాయి, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది సాంబశివరావు, నేను ఇక్కడ ఉండను సాంబశివరావు, నేను వెళ్ళిపోతాను సాంబశివరావు అంటే సార్ ఒక గంట ఉండండి సార్ ప్లీజ్ సార్, ఇక్కడ సంతకాలు ఉన్నాయి సార్ అని సాంబశివరావు గారు బతిమలాడతారంట. మరి ఇప్పుడు గుర్తు రావటం లేదా కొండలు? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారా? కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? 7 కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి. ఇదే పని కనుక చెప్పి మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారు వాస్తవం అంటే, నేను అడుగుతున్న రాష్ట్ర ప్రజల్ని, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా, అంటే ఒక మీడియా ఛానల్ ఉంటే మీరు ఏం చేసినా కూడా మీరు శుద్ధపూసలు అయిపోతారా? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే మీరు ఏం చేసినా, ఏ అరాచకం చేసినా కూడా అది తప్పు ఒప్పైపోతుందా? బిఆర్ నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ విధంగా దొరికితే దాన్ని కనీసం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయలేని ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదా? నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని, ప్రతి మీటింగ్లో ఏం తమాషాలుగా ఉందా, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చేయటం లేదు, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమనుకుంటున్నారు అని ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద రెచ్చిపోయేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ మిత్రులు కాబట్టి, మీ కులం కాబట్టి, మీ ఊరు కాబట్టి, మీ జిల్లా కాబట్టి, బిఆర్ నాయుడు మిమ్మల్ని జాకీలు వేసి లేపారు కాబట్టి, బిఆర్ నాయుడు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా అక్కడ చైర్మన్ హోదాలో ఆయన మీద ఎక్స్ప్లెనేషన్ ఉండదా? రాష్ట్ర ప్రజలకు వివరణ ఉండదా? రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకు అసలు దీని మీద ఏమి చెప్పాలి? కనీసం ఇది తప్పో రైటో. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో, ఇది అసలు ఏ విధమైన తప్పు కాదు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక సచ్చీలుడు, ధర్మరాజు అంశలో పుట్టినటువంటి క్షేత్రంలో కూర్చొని ఈ రోజు వరకు కూడా జరిగిన అనర్థం మీద కనీసం మీరు ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా, ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయకుండా, ఏ విధమైనటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకుండా, ఎవరో ఒక పనికిమాలిన గన్నాయి గారి చేత ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా గాయపయ్యి గాప్చూప్ సంబారబుడ్డి అని తిరుగుతుంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలా? అంటే మీరు గిల్లితే గిల్లించుకోవాలా? చెప్పండి సార్, మీరు గిల్లితే గిల్లించుకోవాలా? రాష్ట్ర ప్రజలకి మీరు కడాన లడ్డూలో పందికోగలిసింది అంటే అందరు వినేసేయాలి, డిబేట్లు పెట్టేసేయాలి, మొత్తం మీడియా మొత్తం మీ వెనకబడి రాష్ట్ర ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి. అబ్బెబ్బెబ్బే దాంట్లో ఏమి హార్పిక్స్ లాంటివి బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అంటే బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అని అనుకోవాలి. ఇప్పుడు దాని మీద ఏం చర్చలు లేవు, గప్చూప్ సంబారబుట్టి ఇదంతా ఎక్కడికో వచ్చి ల్యాండ్ అవుతుంది, ఇందాపూర్లో ల్యాండ్ అవుతుంది, హెరిటేజ్లో ల్యాండ్ అవుతుంది, దీని మీద ఏం మాట్లాడొద్దు, కామ్గా ఉండండి అంటే రాష్ట్ర ప్రజలు కామ్గా ఉండాలా? అంటే బిఆర్ నాయుడు కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఎలాంటి సందర్భం వస్తే మీరు యాక్షన్ తీసుకోరా? ఆయన ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయడానికి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక డాన్ లాగంట ఈ ఎమ్మెల్యేని బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెడతారంట. చరిత్రలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని బెదిరించగలిగిన ఒక సామాన్యమైనటువంటి ఎంప్లాయీ ఉంటుంది అని మీరు భావిస్తే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్. పవన్ కళ్యాణ్ గారు, ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్. ఒక మహిళ ప్రాథమికమైనటువంటి సమాచారం మీకు ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేది తప్పు కాదు. కారులో తీసుకెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయిని థ్రెటన్ చేసి వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పాపని చంపేస్తానని చెప్పింది తప్పు కాదు. కేసు పెట్టి బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తప్పు. ఇది న్యాయం. మీ 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 ప్రభుత్వంలో ఒక ఆడకూతురికి జరిగే న్యాయం ఇదే.
ఒక ప్రభుత్వంలో జరిగే న్యాయం ఇదే. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.